శ్రీ పరమాత్మనే నమః. ఆత్మతత్వము యొక్క దర్శన, వర్ణన, శ్రవణముల అలౌకికత్వమును, దుర్లభత్వమును వర్ణించి, ఆత్మ నిత్యమైనది, దానిని వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణి కొరకైనను బాధపడటం తగదని శ్రీకృష్ణ పరమాత్మ క్రిందటి శ్లోకాలలో తెలిపెను. ఇప్పుడు అర్జునుడి యొక్క కర్తవ్యం ఏమిటో శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకాలలో వివరిస్తున్నారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అంటే, ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపతగదు అంటున్నాడు స్వామి. ఇంతవరకు సాంఖ్యయోగమును అనుసరించి ఆత్మ యొక్క ఏకత్వ, నిత్యత్వ, అవినాశిత్వాదులను భగవానుడు ప్రతిపాదించెను. శరీరము అశాశ్వతమని, ఆత్మ శాశ్వతమని స్పష్టపరిచి యుద్ధము చేయుటకు అర్జునుని ఆజ్ఞాపించెను. ఇప్పుడు క్షాత్ర ధర్మమును అనుసరించి శోకించుట తగదని ఈ శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తూ యుద్ధమునకు అర్జునుని సిద్ధపరచుచున్నారు. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేగాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కర్లేదు. ఎందుకంటే క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియునూ లేదు. అంటే వర్ణధర్మమును అనుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు వెనుకాడరాదు. ఎందుకంటే యుద్ధమునకు విముఖుడు కాకుండుటయే క్షత్రియ ధర్మము. క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించిన శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఉండదు. నీతి, న్యాయం కలిగిన యుద్ధము ధర్మబద్ధము. కర్తవ్యము కూడా. ధర్మయుద్ధమును ఆచరించు క్షత్రియుడు సులభంగానే ఇచ్ఛానుసారముగా స్వర్గమును గాని మోక్షమును గాని పొందును. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది. శ్రీకృష్ణుడు అర్జునుని పార్థ అని మరలా సంబోధించి అతని తల్లి అయిన కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా పంపిన వీరోచిత సందేశమును మరలా జ్ఞప్తికి తెచ్చెను. అది ఏమిటంటే, ఒక వీరమాత అంటే ఒక రాజమాత గర్భమున జన్మించిన వీరపుత్రులు సమయము వచ్చినప్పుడు తమ క్షత్రియ ధర్మమైన వీరోచిత పరాక్రమములను ప్రదర్శించి యుద్ధమునర్చి ధర్మమును పరిరక్షించవలెను. కనుక ఆ సమయము ఇప్పుడాసన్నమైనదని ధనంజయుడైన అర్జునునకు, అలాగే సదాయుద్ధ సన్నద్ధుడయ్యుండు భీమునకు తెలుపమని కుంతీదేవి అనెను. పాండవులు యుద్ధము ఎప్పుడూ కోరుకోలేదు. పాండవులు సంధికై ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాని కౌరవులు పాండవులకు న్యాయంగా రావలసిన రాజ్యమును తిరిగి ఇవ్వలేదు. సూదిమన మోపినంత భూమిని కూడా పాండవులకు ఇయ్యనని దుర్యోధనుడు పలికెను. అందువల్లనే పాండవులు యుద్ధ సన్నద్ధులు కావలసి వచ్చెను. కనుక ఇలాంటి ధర్మయుద్ధంలో మరణించు వీరులకు ఖచ్చితంగా స్వర్గ ప్రాప్తి కలుగును. వారి మార్గములకు ఎలాంటి అవరోధములు ఉండవు. అందుకే
శ్లోకములో అపావృతం స్వర్గద్వారం అన్నారు. ఇలాంటి ధర్మయుద్ధము కేవలం అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును అని అర్జునుని శ్రీకృష్ణ పరమాత్మ ప్రోత్సహించెను. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అంటే ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు. దానివలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసిన వాడవగుదువు. పరమశివుడిని ప్రసన్నం చేసుకొని పాశుపతాస్త్రము కూడా పొంది మహావీరుడిగా ప్రసిద్ధికెక్కిన నీ కీర్తి అంతా ఇప్పుడు రూపుమాయును. ఎవరైనా వారి కర్తవ్యమును త్యజించుట వలన అతనికి పాపము అంటును. కనుక నీ కర్తవ్యమును తెలుసుకొని యుద్ధ సన్నద్ధుడవు కావాలి అని శ్రీకృష్ణ పరమాత్మ మాటల యొక్క ఆంతర్యము.